సౌందర్యదాహం నిజంగానే దాహంతోనే పుట్టింది ఆ కథ. ఒక సాయం సంధ్యలో అక్కడ బాల్కనీలో కూర్చున్నప్పుడు ఆ సౌందర్య భావం అనేది నాకు తోచింది. అందులో ఆ రోజు పేపర్లో కరోనా టైంలో మరణించిన వాళ్ళని తాపలో చుట్టి పడేస్తున్నారనే వార్త నన్ను చాలా బాధ పెట్టింది. నాకు ఇప్పుడు 84 years. ఇప్పుడు 10 years నుంచి చెప్తున్నాను కోడళ్ళకి, నాకు సౌందర్యం అంటే ఇష్టం. ఎక్కడ సౌందర్యం ఉంటే అక్కడ నా మనసు పరుగులు తీస్తుంది. అందుకని నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను అలా అందులో వీడియోలాగా పంపద్దు, నన్ను చక్కగా సౌందర్యంతో పంపండి అలంకరించి అని చెప్తా ఉంటా. అందుకని దీంట్లో వీడియోలు ఎంత బాధపడుతున్నారు, తర్వాత ఇట్లా 1-2 సమస్యలు తీసుకుని ఈ కథలో పొందుపరిచాను. చాలామంది చాలా స్పందన చూపించారు ఈ కథకి. మీరు కూడా వినండి. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు నేను వినిపించే 121వ కథ VK 121 శ్రీమతి చలసాని వసుమతి గారి కథ సౌందర్య దాహం. రచయిత్రి వసుమతి గారి రచనా నైపుణ్యం, కథపై వారి పట్టు, అనుభవం శ్రోత గుండెని తట్టి లేపేట్టుగా ఉంటుంది. వారు సాహిత్యాన్ని ఆస్వాదించటమే కాదు, సాహితీ పోషకులు కూడా, సాహితీమూర్తులు. వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా మరణం గురించి వారి అభిప్రాయం, ఆలోచనలు రేకెత్తిస్తుంది వారి సౌందర్య దాహం కథలో. విందామా? అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. ఉషోదయం చీకటి తొలగింది, ప్రాణులన్నిటిలో చలనం. ప్రతిరోజు మనిషిని తట్టి లేపే అద్భుతాలను మౌనంగా గమనిస్తే సృష్టిలో ఎన్ని వైవిధ్యాలు. ప్రేమదాహం, స్నేహదాహం, విరహదాహం, ధనదాహం, బతుకుదాహం, సాహిత్యదాహం, సౌందర్యదాహం, ఇలా లెక్కించలేని దాహాలు. ఈ దాహాలే మనిషి మనుగడకు సోపానాలు. నాకైతే సౌందర్యదాహం. ఎక్కడ చూసినా, ఏది గమనింపుకు వచ్చినా ఎన్ని సౌరభాలో, ఎన్ని అద్భుతాలో. వయసు రీత్యా ఆకలి తగ్గినట్టుంది. బాల్కనీలో కూర్చుని ఇడ్లీ తింటుంటే తెలిసింది. ఇష్టం లేక తినటం. ఇంతలో కిందకు చూశాను. చనిపోయిన ఎలుకను కాకి ఆప్యాయంగా తింటోంది. ఆకలి దాహం అది మరి. ఉదయ కిరణాలు తరువుల మీద పడి మెరుపులు ఇనుతున్నాయి. ఈ కాకి పక్కనే 2 గోరువంకలు, 2 చిలకలు గంతులేస్తూ చిన్ని గుంటలలో నీరు తాగుతున్నాయి. ఇది దాహం అంటే. ఎంత ముచ్చటగా ఉందో వాటి సౌందర్యాన్ని చూస్తుంటే. ఇడ్లీ తరగడం లేదు. ఇంతలో ఫ్యామిలీ ఫ్రెండు పెండ్లి పిలుపులకు వచ్చింది. లగ్నపత్రిక వచ్చిందని చీరలు తెచ్చి ఇచ్చింది. కోడల్ని పిలిచింది. నేను ప్రేమగా పలకరించాను. తర్వాత కోడలికి బొట్టు పెట్టి చీర, పళ్ళు, పూలు, మిఠాయిలు ఇచ్చింది. నా చీరను అక్కడే టేబుల్ మీద పెట్టి తీసుకోమంది. విధవరాలిని కదా, ఇలాగే ఇస్తారు. కోడల్ని పసుపు కొట్టడానికి రమ్మంది. నన్ను మర్యాదకైనా పిలవలేదు. వైధవ్యం శాపమా? ఏ పూజ దగ్గరైనా ముత్తైదువుల దగ్గరికి నేను వెళ్ళకూడదు. ఇంటికి బొట్టు పెట్టి పిలిచేటప్పుడు నాకు పెట్టరు. ఏ వేడుకలోనైనా ఎందుకు పనికిరాని బొమ్మనే.
వయసులో కాళ్లకు పసుపు రాయటం చాదస్తం అనుకునేదాన్ని. ఇప్పుడు ఇలా అనిపించడం లేదే. ఎందుకంటే నన్ను దూరంగా పెడుతున్నారు కనుక. సమాజంలో ఇంత మార్పు వచ్చినా ఇక్కడ మాత్రం ఆ మార్పు లేదు. కొందరు ధైర్యం చేసి వివాహాలు చేసుకుంటున్నారు, అలంకరణలు చేసుకుంటున్నారు, కానీ గుసగుసలు పోలేదు. ఇంతేకాదు, ఇంట్లో వాళ్ళు బయటికి పెడుతుంటే ఎదురు వెళ్ళకూడదు. అక్షింతలకు తావులేదు. తెల్ల చీరలు, నల్లబొట్లు ఇలాంటివి ఇంకా ఉన్నాయి. నేను అంగీకరించలేదు కనుక ఏ చీరైనా అభ్యంతరం లేదు. సౌందర్యదాహం కదా. కానీ మనసులో ఈ సమాజం మారదా అని భగ్గుమంటోంది. అందుకే ఎప్పుడూ కోడళ్లతో చెబుతూ ఉంటున్నాను, నేను ఈ దేహాన్ని వదిలినప్పుడైనా విధవరాలిగా పంపించవద్దు. ఎప్పుడూ నా మనసుకు నేను విధవరాలని అనుకోలేదు. సమాజాన్ని వ్యతిరేకించే విప్లవ భావాలు నాలో ఉన్న బయటకు రానివ్వని ఆ బలనే. కనుక నా భౌతిక కాయానికి మేకప్ చేసి అన్నీ అలంకరించి ముత్తైదువులాగా పంపించండి అని. మంగళసూత్రం ఉన్నవాళ్ళు సుహాసినులు, ముత్తైదువులు, పుణ్యస్త్రీలు. అలా అయితే ఈ పుణ్యస్త్రీలు సుఖంగా ఉన్నారా? ఇది ఆలోచించవలసిన విషయం. ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని విషాద గాథలు, ఎన్నెన్ని ఆత్మహత్యలు, అరాచకాలు. పుణ్యస్త్రీలు కదా, ఎందుకుంటాయి మరి? ఈ విషయాన్ని గురించి ఆలోచిస్తే పెద్ద గ్రంథమే అవుతుంది. అంతేకాదు, సమాజానికి గొంతు దిగదు. సాయంత్రం సంధ్యలో ఆకాశపు ముచ్చట్లు చూడటం అలవాటు. శ్రావణ మాసం, నల్ల మబ్బులు తెల్ల మబ్బులతో పోటీ పడుతున్నాయి. ఇంతలో తెల్లని పౌరాళ్ళు ఆ నల్ల మబ్బుల్లో విహరిస్తూ ఉంటే ఎంత ఆనందమో! అలాగే తెల్లటి మబ్బుల్లో నల్లటి పక్షులు కూడా వెళ్ళటం అంతే ఆనందం. సౌందర్యారాధన ఉండాలే కానీ అడుగడుగున అందాలే. నాన్న, నాకు ఆకలి లేదు, రుచి తెలియడం లేదు, శరీరం అంతా మంటలుగా ఉన్నాయిరా అకస్మాత్తుగా బాబుని అడిగాను. వాడు తుళ్ళిపడ్డాడు. కరోనా ఘోషలు చుట్టూ వినిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ వయసులో వస్తే అనే భయం ఉంది. చనిపోతానని కాదు, మీడియాలో తెలిసిన కుటుంబాలలో చనిపోయిన తర్వాత ఆ శవాలపై చూపుతున్న నిర్దయకు భయం. కోడళ్లకు గట్టిగా చెప్పానే, నా కోరికలన్నీ భస్మం అవుతాయా? 80 పైన ఉన్న ఈ వయసంతా నాతో గడిపిన నా కుటుంబం నా దగ్గరికి రాదే? ఏదో కొంత వేదాంతం, కొన్ని సూక్తులు, కొన్ని రచనలు చేసిన ఈ చేయి కాస్తో కూస్తో ఆధ్యాత్మిక భావాలు ఉన్న ఈ భౌతిక కాయానికి జరిగే అంత్యక్రియలను తలుచుకుంటే జీవితంలో తిన్న ఆటుపోట్ల కంటే అతి భయంకరం అనిపించింది. కంపించిపోతూ బాబుతో అన్నాను, ముసల్దాన్ని కదా, హాస్పిటల్లో చాపలో చుట్టి పడేస్తారు కదూ అని అడిగా కన్నీళ్లతో. వాడు ముఖం తిప్పుకున్నాడు. ఎడంగానే మాస్కులతో ముఖాలు కనిపించకుండా ఉన్నారు కుటుంబ సభ్యులంతా. నాలో 4 ప్రాణాలు పోయాయి, ఒక్కటే ఉంది. వినిపిస్తున్నాయి గుసగుసలు. భగవంతుణ్ణి ఎప్పుడైనా శరణు వేడానా? ఏవో జ్ఞాన బిందువులు నా మనసులోకి రాలినప్పుడు చాలా అద్భుతంగా ఈ సృష్టిలోని చైతన్యానికి నివాళులు ఇచ్చే రచన మాత్రమే చేశాను. ఆ ఆత్మార్పణ లేదు. నేనే రాస్తున్నానని అహం ఉంటుంది. ఈ బ్రహ్మాండం వెనక ఉన్న అద్భుత చైతన్యం తళుక్కున మెరిసి అంతరించడమే. ఎప్పుడూ మూర్తి పూజ చేయని నా మనసు ఇప్పుడు ఈ బాధను తట్టుకోలేక పేరు పేరున దేవుళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. రోదిస్తోంది మనసు. ఏమైంది ఈ సృష్టికి? తను చేసిన అంతర్జాలాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు ఈ అంతర్యామి? విశ్వం అంతా తుళ్ళిపడుతోందే. మేధావులంతా దిక్కుతోచక బలవుతున్నారే. ఎన్ని కోణాల నుంచి ఆలోచించినా ఈ ఘోరమైన విపత్తుకు మార్గం కనపడది. అంతా నా చేతుల్లో ఉందని అహంతో ఉన్న మానవుడి పురోగతి తిరోగతేనా? శాస్త్రజ్ఞులు, వైద్యులు ఇంకా ఎందరెందరో ప్రాణాలను లెక్కించక సేవలు చేస్తున్నారే. ఏమిటి భయాందోళనలు? ఇంతలో బాబు మాట వినపడింది. కోడలతో అంటున్నాడు బాబు, ఏం చేయమంటావు? మనమందరం కూడా బలవుదామా? ఈ వయస్సులో వస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుందని అమ్మకు చెబుతూనే ఉన్నాను. అయ్యో పాపం, నాయనమ్మ జాగ్రత్తగానే ఉంది కదా నాన్న అంటున్నాడు పెంచిన ప్రేమను చూపిస్తూ నా మనవడు. కళ్ళ వెంట నీరు
ప్రవాహంలా ఉంది. హాస్పిటల్లో చేర్చారు. ముసలే అవతల జరుగు, ఇంజక్షన్ చేయాలి అన్న మాటలు వినిపించాయి. ఒళ్ళంతా ఆవిర్లు, జ్వరంతో ఊపిరి అందడం లేదు. ఏదో పెట్టారు ముఖానికి. మరణం గురించి ఎన్ని రాశానో, జీవిత సత్యాలను ఎన్ని శోధించానో, చివరి దశలో దిక్కు మొక్కు లేని ఓ ముసలి రూపంలో ఉన్నానా? జీవితంలో పొందిన అనుభవాలన్నీ పారబోస్తూ వాంతయ్యింది. పెద్ద కేక పెట్టాను. అంతే, స్పృహ తప్పాను. నేను చనిపోయాను. పెద్దగా అరిచాను. అమ్మా అమ్మా! బాబు నన్ను తడుతున్నాడు. ఆ స్పర్శకు స్పృహలోకి వచ్చాను. పూర్తిగా తెలివచ్చింది. నా చుట్టూ ఉన్న పరిసరాలను, కుటుంబ సభ్యులను చూశాను. అయితే ఇదంతా కళ. అమ్మయ్య, ఎంత సంతోషమో! ఎవరికీ మాస్కులు లేవు. ఇది నా గదే. అయితే నేను చనిపోలేదా? కరోనా రాలేదా అన్నాను అందరి వైపు చూస్తూ. రచయిత్రివి కదా నాన్నమ్మ, ఇదంతా కథలాగా రాయి. కరోనా భయపడి నీ దగ్గరికి రాదు అన్నాడు నా మనవడు నన్ను ముద్దు పెట్టుకుంటూ. ఇది కళ కావచ్చు. నా మేకప్ కోరిక అలాగే ఉంది. నేను అందంగానే ఈ ప్రపంచానికి తుది వీడ్కోలు పలుకుతాననే ఆశ ఉంది. ఏమో. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. వినిపించే నా 121వ కథ VK 121 చలసాని వసుమతి గారి కథ సౌందర్య దాహం విన్నారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు సన్నిహితులకు షేర్ చేయండి. నా వినిపించే కథలు ఛానల్కి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోరుగా. నమస్తే. వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు ఇవి, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు.